Hi friends, welcome to East for Study. Happy Friendship Day to all. 2025 DSC EBS and Social Studies బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మానవులలో ఫలదీకరణ ఎక్కడ జరుగుతుంది? మానవులలో ఫలదీకరణ ఎక్కడ జరుగుతుందంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఫాలోపియన్ నాళం. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, రెడ్ డేటా బుక్ ఈ జీవులకు సంబంధించినది. రెడ్ డేటా బుక్ కరెక్ట్ ఆన్సర్ సమీప భవిష్యత్తులో అంతరించే జీవులకు సంబంధించింది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నేరుగా ఆహారాన్ని జీర్ణం చేయలేని జీర్ణరసం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పైత్య రసం. నెక్స్ట్ క్వశ్చన్, ఉదయానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఉదయానికి సంబంధించి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఉదయం ఫ్లోర్తో కప్పబడి ఉంటుంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సరైన జతను గుర్తించండి. ఐడెంటిఫై కరెక్ట్ మ్యాచ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మలేరియా పోటోజో వలన వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది సేంద్రియ ఎరువును ఉపయోగించడం వల్ల కలిగే ఫలితం కాదు. ఆన్సర్ ఈస్ స్నేహపూర్వక సూక్ష్మజీవుల సంఖ్యను తగ్గించడం. ఫలితం కాదు ఇది. నెక్స్ట్ క్వశ్చన్, బ్లాక్ రియాక్షన్లో ఉపయోగించే రసాయన పదార్థం. బ్లాక్ రియాక్షన్లో ఉపయోగించే రసాయన పదార్థం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సిల్వర్ నైట్రైడ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోటీన్ క్యాలరీ పోషకాహార లోపం వల్ల వచ్చే వ్యాధిని గుర్తించండి. ప్రోటీన్ క్యాలరీ పోషకాహార లోపాలు వచ్చే వ్యాధి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ మెరాస్మస్. నెక్స్ట్ క్వశ్చన్, మాంసాహారి, శాకాహారి మరియు ఉభయహారులను వరుసగా గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పులి, మేక, మానవుడు. నెక్స్ట్ క్వశ్చన్, లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి దీనిని ఉత్పత్తి చేస్తాయి. దేన్ని ఉత్పత్తి చేస్తాయి అంటే లోహాలు ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ హైడ్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వానిలో సరైన వాక్యములను గుర్తించండి. వాక్యం 1, కెమికల్ థర్మామీటర్ను మానవ శరీర ఉష్ణోగ్రతను కొలుచుటకు ఉపయోగిస్తారు. వాక్యం బి, కెమికల్ థర్మామీటర్ను వేడిపాల ఉష్ణోగ్రతను కొలుచుటకు ఉపయోగించవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఏ సరైనది మరియు బి సరైనది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఘర్షణను పెంచదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గ్రాఫైట్. నెక్స్ట్ క్వశ్చన్, కింది ప్రవచనం ఏ కారణం ఆర్ ఆధారంగా సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ప్రవచనం ఏ, నైలాన్ను పారాచూట్ తాళ్ళ తయారీలో వాడుతారు. కారణం రీజన్ ఆర్, నైలాన్ దారం స్టీల్ తీగం కంటే బలమైనది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏ, ఆర్లు సరైనవైనవి మరియు ఆర్ అనేది ఏకు సరైన వివరణ. నెక్స్ట్ క్వశ్చన్,
మెరుపులు ఏర్పడే సందర్భంలో ఈ కదలికలు గమనించబడతాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఏడి. అంటే మేఘాల ఎగువ అంచుల వద్ద ధనావేశం, నెక్స్ట్ మేఘాల దిగువ అంచుల వద్ద రుణావేశం గమనించబడతాయి. ఏడి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్ర కాశ్మీర్గా పేరు పొందిన పర్యాటక ప్రాంతం ఏది? ఆంధ్ర కాశ్మీర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 లంబసింగి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఒక రోజులో గల సెకండ్ల సంఖ్య ఎన్ని? 1 day సెకండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 86,400. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞాన రాశి అని నిర్వచించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఐన్స్టీన్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు పాఠంలోని వివిధ భావనల గురించి సాధారణీకరణం ఏర్పరచుకునుట ఈ దశలో జరుగుతుంది. సాధారణీకరణం ఏర్పరచుకునుట ఏ దశలో జరుగుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ముగింపు మూల్యాంకనం, కన్క్లూజన్ అండ్ ఎవాల్యుయేషన్. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్య పుస్తకాలు రూపకల్పన మార్గదర్శకాల్లో లేనిది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వ్యవస్థాపరమైన సంస్కరణ చేపట్టేలా ఉండాలి. ఇది రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి స్కేల్ ఉపయోగించకుండానే చక్కగా గీతలు గీయగలిగాడు, అయితే ఆర్హెచ్ దవే ప్రకారం ఇది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 స్వాభావికరణ అండ్ హస్తలాఘవం. ఈ రెండు కూడా డిఎస్లో ఆన్సర్ రైట్ ఆన్సర్ ఇచ్చారండి. 3 and 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నియోజన పద్ధతికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతి విద్యార్థి ఒక సమస్యకు పరిష్కారం వెతకాలి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా బోధనలో వస్తువులకు చిత్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని సూచించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రోబెల్ పెస్టాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తమ పరీక్ష లక్షణమైన విశ్వనీయత గురించి సరైన సమాధానం గుర్తించండి. ఏ ప్రశ్నల సంఖ్య పెరిగితే విశ్వనీయత పెరుగుతుంది. బి వ్యాసరూప ప్రశ్నల కంటే లక్ష్యాత్మక ప్రశ్నలకు విశ్వసనీయత తక్కువ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సరైంది. బి అనేది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, పక్షి ఖండంగా పిలువబడే ఖండం ఏది? బర్డ్స్ కాంటినెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 దక్షిణ అమెరికా, సౌత్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22ను ఇలా జరుపుకుంటాము. ఏప్రిల్ 22 ఎలా జరుపుకుంటామంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రపంచ దరిద్ర దినోత్సవం ఆర్ వరల్డ్ ఎర్త్ డే. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రధాన భూభాగం ఈ అక్షాంశాల మధ్య కలదు. ఏ అక్షాంశం కలదంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తరం నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తరం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఒకటి చరిత్ర అధ్యయనానికి పురావస్తు ఆధారం.
ఆర్కియలాజికల్ సోర్స్ ఏదంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ వారికి మైసూర్ పాలకుల మధ్య జరిగిన యుద్ధాల సంఖ్య ఎన్ని? బ్రిటిష్ వారికి మైసూర్కి మధ్య ఎన్ని యుద్ధాలు జరిగాయంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 4 యుద్ధాలు జరిగాయి. 4. ఆప్షన్ 3 ఈజ్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ బౌద్ధ పండితుడు ఆచార్య నాగార్జునుడు వీరి కాలంలో నివసించారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శాతవాహనులు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 1857 తిరుగుబాటు చేస్తున్న సిపాయిలతో కలిసి బ్రిటిష్ వారితో పోరాడిన బీహార్కు చెందిన జమీందార్ ఎవరు? బీహార్కు చెందిన జమీందార్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కున్వర్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, సిక్కులు సంస్కరణ సంస్థలైన మొదట సింగ్ సభలు 1873లో ఎక్కడ ఏర్పడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అమృత్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ అధికరణ ప్రకారం గవర్నర్ తన విధులు నిర్వర్తించడంలో సహాయపడడానికి మరియు సలహా ఇవ్వడానికి ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి ఉంటుంది. తెలిపే అధికరణ ఏది? కరెక్ట్ ఆన్సర్ మంత్రిమండలి సంబంధించిన ఆర్టికల్ ఆప్షన్ 1 ఇది రైట్ ఆన్సర్ ఆర్టికల్ 163(1). నెక్స్ట్ క్వశ్చన్, గిరిజనుల తెగలకు సంబంధించి సరిగా జతపరచబడిన దాన్ని గుర్తించండి. కరెక్ట్ స్టేట్మెంట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కజకిస్తాన్ యుక్త తెగ కజకిస్తాన్ ఉంటారు. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. బ్రహ్మసభ, ప్రార్థనా సమాజం, వేద సమాజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఇది రైట్ ఆన్సర్. బ్రహ్మసభ కలకత్తాలో ఏర్పడింది. ప్రార్థనా సమాజం ముంబై, వేద సమాజం మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్, పారిశ్రామిక విపత్తు బారిన పడకుండా తీసుకోవాల్సిన ప్రమాద నివారణ చర్య కానిది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విష పదార్థాల నిల్వ సామర్థ్య నిర్వహణ ఫ్యాక్టరీ ఆధీనంలో ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు మరియు సేవల విలువ సూచిక ఏదంటే జీడిపి. కరెక్ట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సిమ్లీపాల్ బయో రిజర్వాయర్ ఎక్కడ ఉన్నది? సిమ్లీపాల్ బయో రిజర్వాయర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఒడిశా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ పార్లమెంట్ అధికార భాష బిల్లును ఆమోదించిన సంవత్సరం. అధికార భాష బిల్లును ఆమోదించిన సంవత్సరం ఎప్పుడంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 1963. 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల వాతావరణంలోనికి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ అని చెప్పిన వారు ఎవరు? జీవిత అంశమే ప్రాజెక్ట్ అని చెప్పింది ఆప్షన్ 1 బెల్లార్డ్. నెక్స్ట్ క్వశ్చన్, బోధనలో ప్రధానంగా ఉండవలసిన అంశాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 బోధకుడు, బోధన అంశం, బోధన వ్యూహం 3 కూడా బోధనలో ఉండవలసిన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ పని ఇందులో భాగం. ప్రాజెక్ట్ పనిది ఇందులో భాగం అంటే ఆప్షన్ 1 నిర్మాణాత్మక మూల్యాంకనం. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఫార్మేటివ్ అసెస్మెంట్లో ప్రాజెక్ట్ పని ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉన్నత తరగతుల్లో సాంఘిక సామాజిక శాస్త్రాలు ప్రత్యేక శాస్త్రాలుగా బోధించవచ్చు అని
తెలిపిన కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కొరాటి కమిటీ, కొఠారి కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఋతువులో ఒక ప్రాంతం యొక్క వర్షపాతం, ఉష్ణోగ్రతం, వాయుపీడనం సూచించే పటం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శీతోష్ణ పటం, క్లైమాటిక్ మ్యాప్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకృతి, మానవుడు, సమాజం మధ్య గల సంబంధాలను ఇది అధ్యయనం చేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 భూగోళ శాస్త్రం, జాగ్రఫీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.